పుట్టినప్పుడు వాడిని చూసి ఎంత మురిసిపోయామో ఇప్పుడు ఇలా విగత జీవిగా చూస్తుంటే గుండెలు పగిలిపోతున్నాయి అంటూ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పేడూరు గుమ్మళ్లపాలానికి చెందిన ఆ తల్లిదండ్రులు చేస్తున్న రోదనలు మిన్నంటుతున్నాయి. నెల్లూరు రూరల్ పరిధిలోని శ్రీచైతన్య పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థికి పచ్చని భవిష్యత్తు ఉండాల్సింది. కానీ కేవలం ఒక అనుమానంతో స్కూల్ టీచర్లు చేసిన అవమానాన్ని భరించలేక కన్నుమూయడం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. పొలం పని ముగించుకుని వచ్చిన తండ్రితో ఆవుకి గడ్డి కోస్తున్నాను నాన్నా అని చెప్పిన మాటే చివరి మాట అవుతుందని వారు ఊహించలేకపోయారు. పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని విపరీతంగా కొట్టడమే కాకుండా అందరి ముందు దొంగగా నిలబెట్టి నీకు టీసీ ఇచ్చి పంపించేస్తాను, మీ నాన్నని పిలుచుకురా అని బెదిరించడంతో మనస్తాపానికి గురైన ఆ పసిప్రాణం బలవన్ మరణానికి పాల్పడింది. మావాడు దొంగ కాదు, క్రమశిక్షణతో పెంచుకున్నాం, డబ్బులు లేకపోతే మళ్లీ వస్తాయి. అన్యాయంగా నిందవేసి మా కడుపు కోసిన వారికి శిక్ష పడే వరకు విశ్రమించబోమని కన్నీరు మున్నీరవుతున్న ఆ తల్లిదండ్రుల ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తోటపల్లి రైటర్ సివిల్ డ్రెస్ లో వచ్చేది ఆయన సివిల్లో ఉన్నాడు అంటే ఇట్లా రాశారు. సరే దీని వైట్ పేపర్ ఏంటి సార్ అంటే దీన్ని నేను మళ్ళా తప్పులు ఉన్నాయి, నేను సరి చేసి నీకు మళ్ళీ టైప్ చేసుకొస్తాను అని చెప్పాడు సార్. మా వాడు మ్యాథ్స్ సార్ అంటే సార్ కొట్టాడంట మా పిల్లలు. నేను అడిగితే మేము ఎందుకు కొడతాం సార్, మీ పిల్లలు మమ్మల్ని ఎందుకు అనుమానం చేస్తారు కాదులే. అక్కడ వెంకటేశ్వరలో ఈ అబ్బాయిని కొట్టినందుకు కూడా ఫీల్ కాల. రెండో రోజు మళ్ళీ స్కూల్కి రెడీ అయ్యాడు. రెడీ అయినోడు నేను మేడం నేను స్కూల్కి వస్తానంటే నువ్వు స్కూల్కి వద్దు, ఒకేసారి మీ పేరెంట్స్ని తీసుకుని నీకు టీసీ ఇస్తాను. అంతేగాని వాడు కొట్టింది తిట్టింది కాదు. ఏంది పిల్లకాయలు నాకు టీచర్ ఒక దెబ్బ కొడుతుంటుంది, అది వేరే విషయం. తర్వాత అప్పుడే అడిగాను ఫోన్ చేయగానే ఏం మేడం నాకు కొట్టాడా, మా పిల్లల్ని ఏమైనా కొట్టారని మేడం చెప్పానంటే మీ ఎందుకు కొట్టు వాళ్ళు ఇప్పటికి మమ్మల్ని రాలేదు సార్, ఎందుకు కొట్టలేదు సార్. నేను బయటకు వెళ్ళా సార్, నేను చేలో పోయి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడే ఉన్నాడు కూర్చోడు. వద్దులే నాయన పాప అప్పుడు బాగానే ఉన్నాడు సార్, ఇట్ట తర్వాత ఉన్నాడు. ఆవు కాడికి పోతున్నాడు, ఆవు గడ్డి కోసుకొస్తానన్నాడు. సరే నాన్న అన్నాడు. ఎప్పటికి పోయినా నేను గడ్డి కోసుకొస్తాలే నాన్న నువ్వు అట్టే చెప్పాడు సార్ నాకు. సారీ నాన్న రాశాడు సార్. నేను ఒక మాట వాడు పని పీసు కట్టినాడా నాకు చెప్పలేదు నాయనా, మన ఇంట్లో పని అయిపోతాం, నీకు ఇంతకు రామా సార్, నీకు ఉన్నాను అమ్మ బాగాలేదు సార్, పోతాను అమ్మని చూపించుకొస్తాను. ఎప్పుడు కూడా నా మాట కాదన్నా సార్. ఇంత చేసుకుంటానంటే అసలు మేము పోయినానే కదా సార్. నేను రన్నింగ్ కొడతాను, నేను రన్నింగ్ పోటీ చేస్తా. ఏం చేసాను సార్ వాళ్ళమ్మ నేనే వాళ్ళమ్మ పల్లె ఏదో వాడిని కొట్టలేదు, నన్నే కొట్టాడని చెప్పాడు. నాకు చెప్పలేదు, నన్నే కొట్టాడమ్మా అని చెప్పాడు. నాకు చెప్పలేదు అసలు. నాకు చెప్పుంటే నేను అడిగినవాడిని. నాకు అసలు ఆ మాట చెప్పలేడు. నాకు ఎప్పుడైనా అబ్బలేదని చెప్తే ఫోన్ చేసేది. ఇంకా మాకు ఇంటికి వచ్చి కూడా ఏం మాట్లాడలేదు, అసలుకి ఏం చెప్పలేదు. ఇప్పుడు అది ఆ మాట అడిగింది కదా, అప్పుడు డౌట్ వచ్చింది నాకు. అవును ఆ సార్ ఎందుకు గమ్ముగా ఉంటాడు. ఎప్పుడు జరిగింది అసలు? అది ఆదివారం జరిగిందంటన్నా. ఆదివారం జరిగితే వాళ్ళు సోమవారం చూసారు. ఆదివారం స్కూల్ ఉండదు కదా వీళ్ళకి ఉంది, వీళ్ళకి ఉంది. వాళ్ళు ఫోన్లో చూపించింది నాకు. ఫోన్లో చూపిస్తే పరుసు ఓడు తీసింది ఫస్ట్. ఇంకో అబ్బాయి ఆ పిల్లడి పేరు ఏంది? సమీర్. సమీర్ డబ్బులు తీసి వీళ్ళు డస్క్ లో వేసాడు సమీర్.
నేను తీసేస్తాను, నువ్వు జోబులో పెట్టుకో. మీ అబ్బాయి డెస్క్ లో డస్క్ అక్కడ అల్మార్లో మీరు తీసి జోబులో ఇద్దరు చెరొక 400 అప్పు పెట్టినాము, క్యాంటీన్లో కట్టేద్దాం. ఇద్దరు మాట్లాడుకున్నారు అక్కడే, చిన్నగా ఇది మాట్లాడుకుంటే వినిపించిందిలే. సరే లేదా తీసుకో, నువ్వు జోబులో పెట్టుకొని చెప్పాడు సమీర్. జోబులో పెట్టుకున్నాడు. ఇప్పుడు క్లాస్ నుంచి వస్తా మరి నేను పద్ధతి చదువుతున్నాను, తీసుకోవచ్చు కదా అని అడిగాను మేడం. వాళ్ళు అడుగుతున్నారు పద్ధతి డబ్బులు పోయాయి, ఎవరు తీసారని. మరి చెప్పచ్చు కదా అని సీసీ కెమెరాలో చూస్తే అప్పుడు చూసి చెప్పాను నాకు. అప్పుడు కొట్టేస్తున్నారు అన్ని, కొట్టేసి ఫోన్ చేశారు నాకు, మీరు ఒకరు అర్జెంటుగా తొందరగా రండి. ఏంటి మేడం చెప్పి పొద్దుగు కావరప్పుడు చేసింది. ఎప్పుడు ఆదివారమేనా? మంగళవారం. వాళ్ళు అప్పుడు చూసారు ఆ రోజు, చూసి మీరు తొందరగా రండి అని చెప్పింది. అప్పుడు కొట్టేసి నా ముందైతే కొట్టలేదు. అప్పుడు మీకైతే ఏం చెప్పలా. Please subscribe SS News AP.